నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు రాష్ట్రగానం చేశారు. పెట్టుబడుల ముఖద్వారం ఆంధ్రప్రదేశ్ అంటూ పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలికారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. డ్వాక్రా ఉత్పత్తులకు వాల్మార్ట్ సొబగుల్ని అందించనుంది. కోనసీమ కొబ్బరి నీళ్లకు పెప్సీకో మార్కెట్ చేయబోతోంది. విశాఖపట్నాన్ని డిజిటల్ నగరంగా విప్రో సంస్థ తీర్చిదిద్దనుంది. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన శాస్త్ర సాంకేతిక నైపుణ్యాల్లో సహకారాన్ని అందించబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి కుటుంబరావు గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, పివి రావు గారు, పెన్నార్ ఇంజనీరింగ్ బిల్డింగ్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, కనగంటి రమాదేవి గారు, ఎలీప్ అధ్యక్షులు, చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్. కుటుంబరావు గారు, సింగపూర్, జపాన్ దేశ పర్యటనలు, ఆ తర్వాత ఉజ్వల్ గుజరాత్, ఇప్పుడు దావోస్, ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి వేదిక మీద రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాల గురించి పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి పారిశ్రామిక దార్శనికతని ఈ సందర్భంలో ఏ విధంగా విశ్లేషించుకోవాలి? మన వీక్నెసెస్ను మనం ఎక్స్పోజ్ అవ్వకుండా అనమాట, స్ట్రెంగ్స్ని బయటకి తెలియపరచాలన్నమాట. అదేవిధంగా చేస్తున్నారు. ఇప్పుడు సింగపూర్ తర్వాత అవనండి, జపాన్ తర్వాత అవనండి, ఇటు ప్రవాస్ భారతీ దివస్లో అవనండి, దావోస్లో కానీ అవనండి, మన దగ్గర ఉన్న ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే సెగ్మెంట్స్ ఉన్నాయో చాలా వరకు ఇది వరకు ఓవర్లుక్ చేసాం. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అనమాట, లైక్ కోస్టల్ కారిడార్ ఉంది, ఇగ్నోర్ చేశారు టోటల్గా. ఇవాళ అక్కడ టోటల్లీ సీ ఎక్స్పోర్ట్స్ అవనండి, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అవనండి, ఇటు పోర్ట్ సైడ్ లాజిస్టిక్స్ అవనండి, ఇవన్నీ కూడా ఇది వరకు ఎప్పుడో డెవలప్ చేసే పని. కానీ ఆ స్ట్రెంగ్స్ అప్పుడు గేజ్ చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు ప్రిడామినెంట్లీ సర్వీసెస్ సెక్టర్ అంతా కూడా హైదరాబాద్లో ఉండటం వలన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేపటికి ఇప్పుడు సర్వీసెస్ సెక్టర్ రెవెన్యూ పెద్దగా ఉండదు. అక్కడ అగ్రికల్చర్ రెవెన్యూ ఎక్కువ ఉంది, ప్లస్ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ అరాకొరాగా ఇటు విశాఖపట్నం దగ్గర అక్కడ ఉందన్నమాట. కాబట్టి ఇవాళ ఒక కాంక్రీట్ ప్లాన్ తోటి అనమాట, ఒక క్లియర్ కట్గా అనమాట స్టేట్ని డెవలప్ చేయడానికి, రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. దాన్ని చేసుకుంటానే ఇవాళ ఈ ఓవరాల్గా అనమాట పారిశ్రామికవేత్తలను అట్రాక్ట్ చేయడానికి కానీ చూస్తున్నాం. అయితే ఇందులో ఒకటి అబ్జర్వ్ చేయాలి క్లియర్గా మీరు, ఎందుకంటే అక్కడ ఏదైతే మనం డెవలప్ చేద్దామని అనుకుంటున్నామో అది రియల్లీ పాసిబులా కాదా, ఆరు ఒట్టి పేపర్ల పైన మిగిలిపోతుందా అనేది అనమాట. ఎందుకంటే చాలా వరకు పేపర్ పైన ప్లాన్స్ గీస్తాం కానీ వనరులు ఉండవు, అవి పేపర్ల పైన మిగిలిపోతాయి. అండ్ ఇవాళ మనం చూస్తున్నాం కేంద్రంలో అవనండి, లేకపోతే చాలా మిగతా దేశాల్లో కూడా అనమాట, రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉంటే వనరులకి ఎక్స్ట్రీమ్ షార్టేజ్ ఉంది. అందుకని చెప్పేసి అనమాట ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలి అని అంటే కనుక డెఫినెట్లీ అగ్రెసివ్గా మార్కెట్ చేయాల్సి వస్తుంది. మనం ఏమి ఆఫర్ చేయగలం అనేది అన్నమాట. అదేవిధంగా అగ్రెసివ్గా మార్కెట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు క్రిటిసిజం చేయొచ్చు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని. ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఫస్ట్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి అని అంటాము. ఎందుకంటే ఆటోమేటిక్గా ఫారినర్ వచ్చినా కూడా పెట్టేది ఇక్కడ ఫ్యాక్టరీ, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికే కదా. అదేవిధంగా ఇప్పుడు మంచి రిలేషన్షిప్ ఉంది. ఇదివరకటి నుంచి ఐటీ ఇండస్ట్రీకి ఊతం ఇచ్చిన నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు కాబట్టి అజీం ప్రేమ్జీ గారితో మాట్లాడటం, ఇంతవరకు ఇన్ఫోసిస్ రాదన్నారు. రిపీటెడ్గా మేము ఇన్ఫోసిస్ ఆఫీషియల్స్తో మాట్లాడినప్పుడు కూడా ఇదివరకు అన్నాం అనమాట, భువనేశ్వర్లో క్యాంపస్ పెట్టగా హైదరాబాద్కి దీటుగా మీరు కావాల్సి వస్తే విశాఖపట్నంలో పెట్టచ్చు, లేకపోతే హిందూపూర్లో పెట్టచ్చు, క్లోజర్ టు బెంగళూరు ఉంటుంది, మీకు జస్ట్ ఒక సిస్టర్ క్యాంపస్ లాగానని చెప్పేసి కూడా అనమాట చెప్తే ఎట్ లాస్ట్ ఇన్ఫోసిస్ కూడా ఒప్పుకున్నారు వాళ్ళ క్యాంపస్ పెట్టాలని. కాబట్టి మార్కెటింగ్ చెయ్యటం అనేది ఒక రాష్ట్రాన్ని వాళ్ళ మస్ట్ అయిపోయిందండి. ఎందుకంటే కంట్రీ మొత్తంలో చూస్తే కాంపిటేటివ్ ఫెడరలిజం అయింది అమాంగ్ స్టేట్స్ కూడా అనమాట. బయట ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా ఓన్ వనరులతోటి డెవలప్మెంట్ చేయటం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఇవ్వాలి. ఎందుకంటే కన్స్టెంట్ ఉంది. ఇటు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్తో పాటు అడిక్వేట్ రిసోర్సెస్ కూడా మనం జనరేట్ చేయాలి అని అంటే కనుక బయట ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడానికి స్టెప్స్ అన్నీ కూడా అనమాట. దానికి అనుగుణంగానే పాలసీ ఫ్రేమ్వర్క్ కూడా అవుతుంది. ఆ పాలసీ ఫ్రేమ్వర్క్ కూడా క్లియర్లీ ఏదైతే కనుక వెసులుబాటు చేస్తుందో ఇండస్ట్రీ పెట్టడానికి ఎవరికైనా అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ప్రైమ్ క్రైటీరియాగా అనమాట వాళ్ళు తీసుకున్నది అనమాట. ఎందుకంటే ఇండియాని యాజ్ ఎ కంట్రీ చూస్తే ఎక్కడో 134లో ఉన్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గ్లోబల్ ర్యాంకింగ్లో. అండ్ ఇవాళ ఆ 134 నుంచి అట్లీస్ట్ టాప్ 30కి రావాలి అని అంటే కనుక చాలా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవాలి. అండ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది ఇవాళ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి. అదేంటి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కేంద్రం లాంచ్ చేసింది.
మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తోటి బేసికల్లీ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని స్కిప్ చేసి సర్వీసెస్ సెక్టార్కి వెళ్ళిపోయింది ఎకానమీ లాస్ట్ 1 decade. దాంతో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కంట్రిబ్యూషన్ జీడిపికి ఓన్లీ 14 to 15%. టార్గెట్ 2022 కల్లా 25% చేయాలని. దాంతో మేజర్ కంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి రావచ్చు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి కూడా. ఎందుకంటే ఈ దాదాపు 45% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అయ్యే కంట్రిబ్యూట్ చేస్తాయి. ఈ మేక్ ఇన్ ఇండియా అనేది అనమాట అగ్రెసివ్గా వాడుకోవాలి అంటే రాష్ట్రం కూడా చాలా అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకుని టెక్నాలజీని అబ్జార్బ్ చేసుకుని లీప్ ఫ్రాగ్ చేయగలిగితేనే చేయగలరు. రావు గారు, ఇప్పుడు వాల్మార్ట్, పెప్సికో వంటి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వ్యాపార సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. మరి ఈ బహుళజాతి సంస్థల రాకతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి ఏ విధంగా ఉండబోతోంది? కుటుంబరావు చెప్పినట్టు ఇంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ దాని యొక్క పాత్ర 15 to 16% జీడిపి గ్రోత్లో మనకి. అది పెరగాలంటే కనుక డెఫినెట్లీ గ్రామీణ భారతంలో ఉండే ఉత్పత్తుల్ని మనం ఎక్కువగా మార్కెటింగ్ చేయగలగాలి. వాటి మార్కెటింగ్ చేయాలంటే కనుక ప్రస్తుతం ఉన్న బ్రాండింగ్ సరిపోదు మనకి. సో అందువల్ల మా వాల్మార్ట్ వాళ్ళు ఒప్పుకుని దే హ్యావ్ అగ్రీడ్ టు డూ ద బ్రాండింగ్ ఆల్సో. ఇప్పుడు వేరుశనగ కానివ్వండి, జీడి మామిడి, కొబ్బరి, జొన్న, అట్లాగే మీకు చిరుధాన్యాలు, అరటి, మామిడి, వీటన్నిటినీ కూడా వాళ్ళు దానికి సంబంధించిన ఉత్పత్తులు బళ్ళు ఉన్నాయండి. వాల్మార్ట్ అనేది అంతర్జాతీయ సంస్థ. అది వాళ్ళు కనుక ఆ ప్రోడక్ట్ని క్వాలిటీ యాక్సెప్ట్ చేసి వాళ్ళు కనుక దాన్ని బ్రాండింగ్ చేస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుందండి మనకి. ఒక వాల్మార్ట్ చేయగలిగిందంటే ఇప్పుడు ఇంకా చాలా సంస్థలు వస్తాయండి, కాస్ట్కో అని అట్లా చాలా సంస్థలు ఉన్నాయి అమెరికాలో. అటువంటివి కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందండి. అట్లాగే మీకు ఇప్పుడు పెప్సీ వాళ్ళు కోనసీమ కొబ్బరి నీళ్ళని ప్యాకేజింగ్ చేసి దాన్ని ఒక బ్రాండ్ కింద బ్రాండింగ్ చేసి దాన్ని కూడా చేద్దాం అనుకుంటారంటండి. సో మనకి ఉన్న కొబ్బరి రైతులు ప్రస్తుతం చాలా నష్టాల్లో ఉన్నారు వాళ్ళు. సో ఇది చాలా శుభకరమైన పరిణామం. అది వాళ్ళు కనుక డెఫినెట్గా కొబ్బరి కానివ్వండి, తర్వాత మామిడి ఫర్ ఎగ్జాంపుల్ 250 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి దాన్ని కావాలంటున్నారు వాళ్ళు, పెప్సీ వాళ్ళు ప్రొడక్ట్స్ వాడుకోవడానికి. ఇవన్నీ రియాలిటీ కింద రావాలంటే కనుక ఆయన డెఫినెట్గా పెద్ద బ్రాండ్ అంబాసిడర్ కింద పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన మెచ్చుకోవాలి డెఫినెట్గా. అది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం క్రియేట్ చేయాలని మనం. ఎందుకంటే ప్రస్తుతానికి ఇంతవరకు ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఇంతవరకు డిక్లేర్ చేయలేదు మనం. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ స్పెషల్ స్టేటస్ ఆ విషయం కూడా తొందరగా తెలిస్తే బెటర్. అది వస్తే మంచిది. ఒకవేళ రాపోయినా కానీ స్పెషల్ స్టేటస్ లేని గుజరాత్ గత 15 ఏళ్లలో దాదాపు విపరీతంగా డెవలప్ అయిన, ఏం కన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండానే వాళ్ళు డెవలప్ అయ్యారు. అట్లాగే వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా స్పెషల్ స్టేటస్ అనేది ఒకసారి మనకు కమిట్ అయ్యారు కాబట్టి ఆ కమిట్ అయినప్పుడు అది ఎంతవరకు మనకు తెలిస్తే బెటర్. అది తర్వాత అలాగే ఇండస్ట్రియల్ దాని ప్రకారం ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి. ఇప్పుడు ఈ మార్కెటింగ్ మీకు చూస్తే కనుక ఈ పంజాబ్ ఇండస్ట్రియల్ పాలసీ ఉన్నట్లో డెఫినెట్గా ఈ అగ్రో ప్రొడక్ట్స్కి దట్ ఇస్ ద బెస్ట్ పాలసీ అండి. వాళ్ళు వ్యాట్ రియంబర్స్మెంట్ అవి కూడా చాలా టైంలో ఇస్తున్నారు, ఎక్కువగా మంచి బెనిఫిట్స్ ఇస్తున్నారు పంజాబ్ ఇండస్ట్రియల్ పాలసీలో. అటువంటి కనుక క్రియేట్ చేసి మనకి ఎస్సీజెడ్స్ కనుక డెవలప్ చేసి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పవర్ మెయిన్ పవర్ అవైలబిలిటీ కనుక చేయగలిగితే కనుక డెఫినెట్గా వస్తారండి ముందుకి. ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ స్టార్టెడ్ 9 డెవలప్మెంట్ సెంటర్స్ మొదలు పెట్టారు. అది కనుక అది చాలా విధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రామీణ యూత్ని ట్రైన్ చేయగలిగితే మనం డెఫినెట్లీ దే విల్ బి ఎ వెరీ గుడ్ రిసోర్స్ ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్. రామదేవి గారు, ఇప్పుడు రాష్ట్రంలో డ్వాక్రా మహిళా సంఘాలు ఉత్పత్తి చేసే 100 రకాల ఉత్పత్తులకు అమెరికా చిల్లర వ్యాపార దిగ్గజం వాల్మార్ట్ తన బ్రాండ్ సొబగులను అద్దనుంది. మరి ఈ పరిణామం డ్వాక్రా మహిళల పురోగతికి, అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటును అందిస్తుంది? ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మహిళలు ఆలోచించేది ఏంటంటే ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడాలనే ఉద్దేశంతో చాలా మంది వ్యాపార రంగంలో కూడా ప్రవేశిస్తాం జరిగింది. ఈ డ్వాక్రాలో ఎన్నో లక్షల మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒక రకంగా ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా కష్టమైన ఇది అనమాట. ఎందుకంటే దెర్ ఇస్ నో ఆర్గనైజ్డ్ సెక్టర్ కాదు ఇది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకటి ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వీళ్ళనందరినీ కూడా ప్రోడక్ట్ క్వాలిటీ లేకపోతే ఈవెన్ వాల్మార్ట్ కూడా తీసుకోదు. సో ఫస్ట్ కొంత స్కిల్ ట్రైనింగ్, తర్వాత వాళ్ళకి ఎటువంటి ప్రోడక్ట్ ఏ రకంగా తయారు చేయాలి అనే దాంట్లో కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి నేను చెప్పేది ఏంటంటే మనకి చక్కటి ప్లానింగ్, పాలసీ అన్నీ ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి బేసికల్లీ నేను అనుకునేది ఏంటంటే పీపుల్ పార్టిసిపేషన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ అనమాట. ఎంతసేపు గవర్నమెంట్లే కాకుండా పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్తో ఒక క్లస్టర్స్ కనుక డెవలప్ చేసి ఈ డ్వాక్రా మహిళలకి కావాల్సినటువంటి అంటే ఏ ప్రోడక్ట్కి అయితే మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు మేము వాల్మార్ట్తో చాలా సందర్భాల్లో ప్రోడక్ట్ని పంపించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ క్వాలిటీ పారామీటర్స్ మీట్ అవ్వాలన్నమాట. అది యాజ్ ఆన్ టుడే ఇప్పుడున్న మహిళలు చేయగలుగుతారా అనేది చాలా
ఒక క్వశ్చనబుల్ ఇష్యూ అన్నమాట. అట్లా కాకుండా వాళ్ళకు ఒక రకమైన మనం ఇప్పుడు ప్రొడక్షన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఆ లెవెల్కి వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. దాన్ని టేకప్ చేసి కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ ప్రొడక్షన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళు వాల్మార్ట్కి సప్లై చేసేటట్టు కనుక మనం డిజైన్ చేసుకుంటే గ్రామాల్లో కూడా చాలా మంది ఈ ప్రోడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. అవి ఎక్స్పోర్ట్ కూడా వెళ్తాయి. ఇంకో విషయం ఏమిటంటే ఈ ప్రోడక్ట్ ఎంత మంచిదైనా కూడా ఇప్పుడు మన ఫుడ్ ప్రాసెసింగ్ చూసుకుంటే యూరోపియన్ యూనియన్కి పంపించాలంటే ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళకున్న పారామీటర్స్లో మనం ఫుడ్ యాజ్ ఇట్ ఈస్ టుడే ఇప్పుడు మ్యాంగో పంపించాలన్నా కూడా నిన్న కాక మొన్న దే హ్యావ్ లిఫ్టెడ్ ద బ్యాన్. అదే మాదిరిగా దేర్ ఆర్ బెరియర్స్ అన్నమాట. అవి కూడా మనం అధిగమించాలంటే స్టేట్ అండ్ సెంటర్ హ్యాస్ టు కోఆర్డినేట్ అండి. ఆంధ్రప్రదేశ్ గ్రో అవ్వాలంటే ఎక్స్పోర్ట్స్లో తప్పనిసరిగా మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కంబైన్డ్గా ఇంటిగ్రేట్ అయితే కానీ మనం ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లోకి ఒక రకమైనటువంటి స్పీడ్ అందుకోలేమన్నమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇన్వెస్టర్స్ వస్తారు. శ్రీనివాస్ గారు, విశాఖపట్నాన్ని డిజిటల్ నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను విప్రో సంస్థ తీసుకోబోతోంది. మరి ఈ పరిణామాలతో విశాఖపట్నం రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయి? చంద్రబాబు గారు గత 7 నెలల పరిపాలన చూస్తే ఏదో విధంగా అంటే అనేక రంగాల్లో, అందులో ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో తిరిగి దాన్ని రైట్ ట్రాక్లో పెడతానికి పిల్లర్ టు పోస్ట్ పరిగెడుతున్నట్టు కనపడుతుంది. ఎక్కడన్నా సరే ఒక అవకాశం ఉంటే అవకాశాన్ని అందిపుచ్చుకుని 1994లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని పనిచేసినప్పుడు ఆయన కష్టపడ్డారు, కానీ అవకాశం కూడా కలిసి వచ్చింది Y2K ప్రాబ్లం వల్ల. ఇవాళ అలాంటి అనుకూలమైన పరిస్థితులు లేని సందర్భంలో కూడా ఇవాళ తీసుకెళ్తాం చూస్తున్నాం. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా మనం అందరం కూడా దాన్ని ఆహ్వానించాలి మొట్టమొదటిగా. రెండో ఆస్పెక్ట్ మీరు చెప్పింది ఏదైతే ఉందో విశాఖపట్నం చాలా దెబ్బతిని ఉంది. దాన్ని అనేక విధాలుగా వాళ్ళ కేంద్రం నుంచి సహాయంతో పాటు దాని స్మార్ట్ సిటీగా అమెరికాలో మన ప్రభుత్వ చొరవ కూడా భారతీయ జనతా పార్టీతో సహా మన ప్రభుత్వ చొరవ కూడా దాంట్లో ఉందండి. దాని స్మార్ట్ సిటీగా మొత్తం అమెరికా సహకారంతో స్మార్ట్ సిటీగా డెవలప్ అభివృద్ధి చేయబోతుంది. దాంట్లో వాళ్ళ అజిం ప్రేమ్జీ గారు నిన్న అన్న ఒక కామెంట్ వ్యాఖ్య, 3 సంవత్సరాల నుంచి మా పర్మిషన్స్ అక్కడ రావట్లేదు, నిన్న క్లియర్ చేస్తానికి చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. దాంతోపాటు ఆయన ఒక సూచన కూడా చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కిరణ్ షా గారు ఉన్నారు కదా, ఆవిడతో కూడా మాట్లాడండి, మొత్తం అన్ని విషయాల్లోనూ ఆ విశాఖపట్నాన్ని మేము తప్పనిసరిగా డెవలప్ చేస్తేనే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ని మనం ఆహ్వానించాలండి. అది మిగతా అన్ని చోట్లకి అట్లా హిందూపురం నుంచి ఇచ్చేపురం వరకు ఎలాగ మనం విస్తృతం చేస్తామో గమనించాలి. రెండో పాయింట్ ఏంటంటే వాల్మార్ట్ది డ్వాక్రా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ రూరల్ ఏజెన్సీ ఏరియాస్లో ఏదైతే ఉందో మనం 82లో పెట్టాం, 99లో మిగతా కార్యక్రమాలతో విలీనం చేసి అద్భుతంగా చేసాం. ఇందాక రామాదేవి గారు స్పష్టంగా చెప్పారు, చక్కగా చెప్పారు. అక్కడ ఏదైతే వాళ్ళ వాల్మార్ట్ ప్యాకింగ్ అన్నా సరే వాళ్ళు 100 బ్రాండ్స్ చేసినప్పుడు వాళ్ళు చూసుకునేది హైజీనిక్ ప్రోడక్ట్. రెండోదండి దాంట్లో క్వాలిటీ. వాళ్ళ కొత్తగా వచ్చిన సర్వే ప్రకారం ఓన్లీ 15% మాత్రమే లిటరేట్లో ఉన్న వాళ్ళు అక్కడ రాయగలిగిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో చాలా మంది డిప్రెస్డ్ కమ్యూనిటీ నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల వాళ్ళకి ట్రైనింగ్ ఏదైతే ఉండాలో మొట్టమొదటి ట్రైనింగ్ చేయాలండి. రెండో పాయింట్ ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయాలి. మూడోది మన రాష్ట్రంలో 200 మిలియన్ టన్నుల మ్యాంగో పల్ప్ పండుతుందో దాంట్లో 70 మిలియన్ టన్నుల వరకు మాకు తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఇంద్రాణి పెప్సికో నుంచి చెప్పడం జరిగింది. దానికి ప్లాంట్స్ కూడా చిత్తూరు, గోదావరి జిల్లాలు ప్లస్ కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆవిడ అనుకున్నారు. అది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకోవాలి. ఇంకోటి మా గోదావరి జిల్లాలో కోకోనట్లో ఈ మధ్యన గత 15 సంవత్సరాల నుంచి నెల తెగులు వచ్చి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. కొత్త వంగడాలు కానీ కొత్త పెంచేవాళ్ళు కానీ తగ్గిపోయారు, కొత్త తోటలు రావట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉందండి. అందుకనే మన బెంగళూరు నుంచి కానీ వాళ్ళ కేరళ నుంచి కానీ వచ్చే సందర్భంలో అందువలన దాన్ని ఒక వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ కింద చేయడానికి తప్పనిసరిగా ఆహ్వానించాలి. గిరిజన కోఆపరేటివ్ నిన్న 156 కోట్లు టర్న్ ఓవర్ అండి. అది మనకి మోస్ట్ బ్యాక్వర్డ్ అండ్ ఫ్రెష్. దాంట్లో కూడా వాళ్ళ ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ, ఎందుకని మన బయటకి EU అంటున్నారు దాంట్లో పెస్టిసైడ్స్ ఉంటాయి, అది లేకుండా తగ్గించుకుని ఇందులో గిరిజన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నా 156 కోట్లు వాళ్ళు సోర్సింగ్ ఫర్ బ్రాండ్ అంబాసిడర్ కావాలని కోరుకుంటున్నాను. నిన్నే వాళ్ళ ఇవన్నీ కూడా కలుపుకుని మనం దాన్ని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్ళడానికి కొంచెం హైజీనిక్ గా ప్రిపేర్ చేయడానికి దానికి ఎక్విప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కావాల్సిందండి. పంజాబ్ పారిశ్రామిక విధానాన్ని ఒకసారి పరిశీలించాలని హీరో మోటోకార్ప్ జేఎండీ సునీల్ కాంత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. మరి మొత్తం మీద ఎలాంటి పారిశ్రామిక విధానంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించబోతున్నారు? పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం పర్టికులర్ పాలసీ అంటే ఇమీడియట్గా ఫ్రేమ్ చేయాలి అనేది కూడా అనమాట. డిమాండ్ ఉన్నా కూడా దానిపైన చాలా స్టెప్స్ అనమాట చెప్పకుండానే ఆల్రెడీ తీసేసుకున్నాం. లైక్ ఏంటంటే పంజాబ్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ పంజాబ్ ఇండస్ట్రియల్ పాలసీది ఏంటంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో
ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తారు, పెండింగ్ పెట్టరు. వ్యాట్ కానీ ఏదైతే రీయింబర్స్ చేయాలో ఇమీడియట్గా చేసేస్తారు. అది బిగ్గెస్ట్ బెనిఫిట్ అక్కడ, ఎస్పెషల్లీ ఎస్ఎంఈస్కి అటుకన్నిటికి కూడా పెద్ద బెనిఫిట్ అయింది అక్కడ. ఇక్కడ మన దగ్గర 4-5 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన దాదాపు 1500 కోట్లు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా మొత్తం క్లియర్ చేసేసాం. ఇంత క్లిష్ట పరిస్థితిలో ఇవాళ ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా అనమాట ఎమ్మటే క్లియర్ చేసింది. ఎందుకంటే ఒక క్లీన్ స్లేట్ తోటి మొదలు పెడదాం. ఇచ్చే పాలసీ ఎట్లా ఉండాలంటే ప్రతి ఇండస్ట్రియలిస్ట్ ఎవరన్నా వస్తే ఒక అప్లికేషన్ అంటే వేస్తే ఇట్లా సింగిల్ డెస్క్ అని సింగిల్ విండో అని ఇట్లా అని కాకుండా డీమ్డ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేయటం. 21 days టైం ఇస్తే 21 days తర్వాత ఆటోమేటిక్ అన్ని పర్మిషన్స్ ఇచ్చేసేటట్టే. దాని దిశగానే స్టెప్స్ తీసుకోవటం కానీ ఇటు ఫ్రేమ్వర్క్ డెవలప్ చేయటం కానీ, ఎందుకంటే కొన్ని లీగాలిటీస్ కానీ అన్నీ కూడా చెక్ చేసుకుంటా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొత్త పాలసీలు ఇన్నోవేటివ్గా రావటం తెలంగాణ సైడ్ కూడా చూసాం. ఐపాస్ సిస్టమ్, అందులో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఎట్లా ఉంది, లేటెస్ట్ కర్ణాటకలో పాలసీ ఏది ఉంది, ఆ విధంగా అనమాట అన్నీ కూడా చెక్ చేశాను అనమాట. చూసి ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ఇంప్లిమెంట్ చేయగలిగే పాలసీని అనమాట తీసుకొద్దామని చెప్పేసి ఉన్నాం. ఇప్పుడు ఏదైతే దావోస్ అవనండి మిగతా చోట అవనండి ఇండస్ట్రియలిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి తీసుకునేటప్పుడు ఒక్కటే చూస్తున్నాం, మన దగ్గర ఏదైతే ఉందో స్ట్రెంత్ అనమాట అది మార్కెట్ చేసేది ఒక బ్రాండింగ్ అనేది కూడా రేపు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా క్రియేట్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కడైనా మీరు అమ్మండి కానీ తయారు చేయటం ఆంధ్రప్రదేశ్లో చేయండి. దట్ ఈస్ గోయింగ్ టు బి ది ముందనమాట బజ్వర్డ్ అనమాట. కాబట్టి ఒక అప్రాప్రియేట్ ప్రైస్ రావాలి మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి, అటు అగ్రికల్చరిస్ట్కి అందరికీ రావాలి. అందుకని చెప్పేసి లార్జ్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి లైక్ వాల్మార్ట్ కానీ ఏదైనా ఉన్నాయి వాటికి కూడా అడిక్వేట్ సేఫ్టీ మెజర్స్తో పాటేనమాట వాటికైనా సరే అలవెన్స్ చేయటం. అందుకని చెప్పేసి ఫస్ట్ డాక్రా రూట్ కూడా ఎందుకంటే తీసుకుంది వాళ్ళ డాక్రాది దాదాపు 600 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. డాక్రా మహిళలు తయారు చేసి 600 ప్రోడక్ట్స్లో దాదాపు ఒక 75-80 ప్రోడక్ట్స్ ఆర్గానిక్ ఉన్నాయి. ఇవాళ ఏదైతే లేటెస్ట్ ఫ్యాన్సీగానమాట అర్బన్ పాపులేషన్ ఫీడ్ చేసుకుంటున్నారో ఇదంతానమాట. వీటికన్నిటికీ ప్రాపర్ బ్రాండింగ్ ఇస్తే ఆబ్వియస్గానమాట వాల్యూ ఎడిషన్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నారు గిరిజన్ కార్పొరేషన్, ఆల్రెడీ దానిపైన ఒక మేజర్ స్టెప్ మేము ఏం తీసుకున్నాం అంటే పర్టికులర్గా కాఫీ కల్టివేషన్కి అక్కడ కొత్తగా కాఫీ కూడా ఏదైతే వేసారో ఎక్స్ట్రీమ్లీ గుడ్ రేట్ వస్తుంది. మీరు కంపేర్ టు ఏ కూర్గ్ రేట్ కానీ ఏది చూస్తే కూడా అనమాట విశాఖలో వేసిన కాఫీ దీనికి కూడా అనమాట మంచి రేట్ వస్తుంది. కాబట్టి ఎందుకు ఆర్గానిక్ కాఫీ కింద దీని కింద బ్రాండింగ్ చేద్దాం, అనదర్ 2 lakh acres తీసుకొద్దాం కల్టివేషన్కి ఇట్లా. కాబట్టి ప్యూర్లీ ఇండస్ట్రీ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇదనే కాకుండా అన్ని విధాల ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. క్లియర్గా ఇందులో కీ స్టెప్ ఏదవుతుందంటే క్లియర్లీ క్లస్టర్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఈ క్లస్టర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఒక క్లస్టర్గానమాట చాలా స్మాల్ ఇండస్ట్రియలిస్ట్ని 50 మందిని 60 మందిని తీసుకొచ్చి క్లస్టర్ పెట్టినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, టీచింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఏది వాటికి కావాల్సిన డయాగ్నోస్టిక్ స్టడీ అవనండి, ట్రైనింగ్ అవనండి, మార్కెటింగ్ అవనండి, ఇటు సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే డెవలప్ చేయాలో ఇవన్నీ కూడా దానికి ఇంపార్టెన్స్ ఇస్తానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టడం, ఆల్రెడీ ఇనిషియేట్ చేయటం ఇవన్నీ కూడా. రావు గారు, రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలందరూ చూస్తున్న ఈ పరిస్థితుల్లో ఎలాంటి మౌలిక వసతులు నైపుణ్యవంతమైన మానవ వనరులు అవసరం అంటారు? ఇప్పుడు మౌలిక వసతులు అంటే ఒక ఇండస్ట్రియల్ స్టార్ట్ చేయాలంటే కనుక మీకు ల్యాండ్ ఉండాలండి, పవర్ ఉండాలి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రెగ్యులేటరీ క్లియరెన్సెస్ ఇందాక కుటుంబాలు చెప్పినట్టు ఫాస్ట్గా అవ్వాలి. అట్లాగే మ్యాన్ పవర్ అవైలబిలిటీ మన ప్రాబ్లం లేదండి. మనకి మార్కెట్ చేయడానికి బ్రాండింగ్ కూడా చేయగలగాలంటున్నారు. సో గవర్నమెంట్ సైడ్ నుంచి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన సపోర్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కనుక మనం SEZs డెవలప్ చేయగలిగితే కనుక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాటికి రోడ్స్ అని, పవర్ అని, వాటర్ సప్లై అని అవన్నీ చేసి అట్రాక్ట్ చేయగలిగితే కానీ జనాలు ఇండస్ట్రీలో వస్తారండి. ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నా కానీ ఫండ్స్ అనేది చాలా డిఫికల్ట్ ఇష్యూ ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాకపోతే కనుక ఇప్పుడు మీరు వెల్ఫేర్ స్కీమ్స్ రన్ చేయాలి, ఒక పక్కన మీరు క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి ఇండస్ట్రీస్కి. అట్లాగే మీరు ఇంకా మిగతా వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, వాటికి ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తే డబ్బులు చెప్పండి. మనకు 350 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి దాదాపు ఆంధ్రప్రదేశ్లో. అంటే పాలిటెక్నిక్స్ దాదాపు 100 వరకు ఉన్నాయి, ITL కూడా దాదాపు 75 ITL ఉన్నాయి. వీటన్నిటిని బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇండస్ట్రీతో అనుసంధానం చేసి కోర్సెస్ ఆ విధంగా డెవలప్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా కనుక మన కోర్సెస్ డెవలప్ చేసి అట్లాగే ఈ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే కనుక డెఫినెట్గా మ్యాన్ పవర్ మనకి ప్రాబ్లం లేదు, ఉంది మన దగ్గర మ్యాన్ పవర్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ మాత్రం డెఫినెట్గా అవసరం అవుతుంది. అది ఎప్పుడైతే ఆ ఫండ్స్ రాగలుగుతాయో ఇమీడియట్గా డెవలప్ చేయడం కుదురుతుంది. మాధవి గారు, ఇప్పుడు రాష్ట్రంలో పక్క పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు ముందుకు రానున్నాయి. మరోపక్క మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ నేపథ్యంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మేక్ ఇన్ ఇండియా అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఈ రోజున అంటే
ఓవరాల్గా ఇండియా ఇస్ లుకింగ్ ఫార్వర్డ్ టు అల్టిమేట్ డెస్టినేషన్ అనమాట. ఇప్పుడు చూస్తే మనకున్న వనరులు కానివ్వండి, న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, మ్యాన్ పవర్ కానివ్వండి, అన్నీ కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వరకు చెప్పుకోతగ్గ గ్రోత్లో మనం వెళ్ళలేకపోవటానికి కారణం బేసిక్ మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వాట్ ఆర్ ద పారామీటర్స్. ఇక్కడ లోకల్గా ఇప్పుడు ఎంటర్ప్రినర్ ఉద్దేశించి కనుక మనం ఆలోచిస్తే మనకున్న ఎంటర్ప్రెన్యూరల్ క్వాలిటీస్, ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్ క్వాలిటీస్ అసలు నో వేర్ ఇన్ ద వరల్డ్ అండి. ఎందుకంటే ఇంత డ్రాబ్యాక్స్ లైక్ మనం ఇంట్రెస్ట్ రేట్ చూసుకుంటే ఈ రోజున 14.5% బ్యాంక్ ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ అండి, ఇట్స్ అన్ ఎంటర్ప్రెన్యూరల్ కల్చర్ వీ హ్యావ్. మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఆ కల్చర్ని కాపాడుకోవాలి. వాళ్ళకి ఏం కావాలి అనేది మనం వాళ్ళకి ఒక పథకం ప్రకారం అందజేయాలి. ఇది చేస్తే చాలండి. ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి వేరే దేశానికి పంపించుకోవాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షుడ్ కమ్ డౌన్. అదే మాదిరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, పోర్ట్స్ అన్నీ కూడా దే షుడ్ బీ ఇన్ ప్లేస్ అన్నమాట. అప్పుడు నేను ఐ కెన్ బికమ్ అన్ ఎక్స్పోర్టర్ అయితేనే ఐ కెన్ హ్యావ్ ఫారెన్ రెవెన్యూ. సో దీనివల్ల మనకి గ్రోత్ వస్తుంది, మన లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికి ఏం కావాలి అనేది ఫస్ట్ థింగ్ వీ షుడ్ కాన్సన్ట్రేట్. శ్రీనివాస్ గారు, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కు ఒక ఇమేజ్ని, ఒక ఖ్యాతిని తీసుకురావాలని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి? అపారమైన అవకాశాలు, అదే సమయంలో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఇది కష్టతరమైన వ్యవహారమేనండి. కానీ ఒక పట్టుదల, దాంతోపాటు ప్రజల తోడ్పాటు, మంచి ప్రణాళిక ఉంటే అది సాధ్యం చేసుకోవచ్చు. నిన్న దావోస్ జరిగిన మీటింగ్ మెయిన్ కన్సర్న్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మనం ప్రపంచం ఎదుర్కోబోయే సమస్యలు. దాంట్లో గూగుల్ కంపెనీ చైర్మన్, దాని తర్వాత ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆయన ఇద్దరు మాట్లాడతా ఇది డిజిటలైజేషన్ కూడా విప్లవానికి కూడా ఈ ఫైనాన్షియల్ దానికి సంబంధం ఉందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను ఏమంటున్నానంటే గూగుల్ని కూడా డ్వాక్రా విషయంలో మార్కెటింగ్ దానికి అంగీకరించారని చెప్పి చంద్రబాబు గారు మాకు అక్టోబర్లోనే ప్రకటించారు. గూగుల్ కూడా దీనికి వస్తుంది. అంటే డిజిటల్ విప్లవాత్మకమైన మార్పులను కూడా దీనికి మనం అటు రమాదేవి గారు చెప్పినట్టు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మార్కెటింగ్ వ్యవస్థను కానీ సమ్మిళితం చేసుకుని అడ్వాన్స్గా ఉన్న ఈ ఆర్థిక వ్యవస్థని అలాగే ఇంటర్నెట్ జరగబోతున్న దీన్ని కూడా రెండింటిని మిళితం చేసుకుంటేనే సాధ్యం అవుతుంది. రెండోది వాల్మార్ట్ CEO, పెప్సికో ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి అంగీకరించారు. మార్చిలో ఒకళ్ళు, ఏప్రిల్లో ఒకళ్ళు రాబోతున్నారు. తర్వాత ఇతర కార్యక్రమాలు అంటే ఈ విధంగానే నేను అనుకుంటున్నానండి. ఈ కొనసాగితే గనక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్, కాంప్రహెన్సివ్ ఇండస్ట్రియల్ పాలసీ విచ్ వీఆర్ వెయిటింగ్ సిస్టంలో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను. కుటుంబరావు గారు చెప్తానన్నారు వస్తుందని. ఇన్నిటి కాంప్రహెన్సివ్ కనుక చేసుకోగలిగితే, దాంతోపాటు ఇక్కడ వ్యవస్థని నిజంగా ఇక్కడ ఉద్యోగ వ్యవస్థ కానీ దీన్ని కానీ కోఆర్డినేట్ చేసుకోగలిగితేనే ఇది సుసాధ్యం అవుతుందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలో ప్రపంచ స్థాయి వ్యాపార సంస్థలు అడుగుపెట్టనున్నాయి. మన ఉత్పత్తులు అంతర్జాతీయ హంగుల్ని అద్దుకోనున్నాయి. అపారమైన ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.